దినమును దేవుడు మన జీవితాలకు ఆశీర్వాదకరముగా అనుగ్రహించి ఉన్నాడు. దేవుడిచ్చినటువంటి నూతనమైన దినములో దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క మేల్కొల్పు వాక్యాన్ని ఒకసారి ధ్యానం చేసుకొని ఆ యొక్క లేఖన భాగముల ద్వారా దేవుడు మనతో మాట్లాడునట్లుగా ప్రార్థనాపూర్వకంగా ఆ యొక్క లేఖనాలను ధ్యానం చేయటానికి ప్రయత్నం చేద్దాం. యోబు గ్రంథము 1వ అధ్యాయము 21వ వచనం. 21వ వచనములో మధ్య భాగంలో ఉన్నటువంటి లేఖన భాగాన్ని ఒకసారి ధ్యానం చేద్దాం. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. దేవుడి యొక్క లేఖన భాగములను మన యొక్క వినికిడిలో దీవించి ఈ యొక్క లేఖన భాగముల ద్వారా మనందరితో కూడా మాట్లాడునట్లుగా ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన నామమునకు నీ కుమారుడు మా రక్షకుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామంలో ఘనత, మహిమ, ప్రభావాలు ఆరోపిస్తూ ఉన్నాం. ప్రభువా, మమ్మల్ని ప్రేమించి మరొకసారి నీ కృపాసనం యొద్దకు రావటానికి మీరు ఇచ్చినటువంటి అవకాశానికై నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభువా, ఈ ఉదయకాల సమయం నందు మరొకసారి నీ లేఖంలో వినాలని, నీ మాటలు వినాలని మీరు ఉద్దేశించినటువంటి వారై ప్రభువా, నీ యొక్క వాక్యమును మాకు వెల్లడిపరచటానికి ఈ ఉదయకాల సమయాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు వందనాలు. చదవబడినటువంటి ఈ లేఖన భాగం ద్వారా మీరు మాతో మాట్లాడండి ప్రభువా. బలహీనమైనటువంటి మేము బలపడినట్లుగా నాయన, నీ సన్నిధిలో నిందారహితులుగా, యథార్థవంతులుగా మేము బ్రతుకున్నట్లుగా నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి సహాయం చేయండి ప్రభువా. నేను బలహీనుడిన ప్రభువా, పరిశుద్ధమైనటువంటి నీ వాక్కును పలుకుటకు ఏ యోగ్యత, అర్హత లేనటువంటి వాడను ప్రభువా. నిష్ప్రయోజనమైనటువంటి దాసుని ప్రభువా, నన్ను మరుగుపరిచి నా మాటలు దూరపరిచి నీ యొక్క ఆత్మచేత నన్ను నింపి ప్రభువా, నీ మాటను వెల్లడిపరిచి నీ ప్రజలైనటువంటి వారితో, నీ రక్తం ఇచ్చి కొన్నటువంటి నీ స్వాస్థ్యమైనటువంటి ప్రజలతో మీరు మాట్లాడి ఈ యొక్క మాటలు వారి జీవితానికి ఆశీర్వాదకరముగా ఉండునట్లుగా మీరే ఉదయకాల సమయం నందు నీ వాక్కును వెల్లడిపరచమని, నీ యొక్క వాక్యమును తెలియచేయమని, నీ వాక్యపు వెలుగును తండ్రి మా అందరి మీద ప్రకాశింప చేయమని, నీ పక్షముగా నిలవబడుతుండగా నాకు సహాయం చేయమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ నీ కుమారుడు మా రక్షకుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రియులారా, ఈ ఉదయకాల సమయం నందు దేవుడు మనకిచ్చినటువంటి ఈ యొక్క మేల్కొల్పు వాక్యము, పురికొల్పు వాక్యము ఏమనగా, భక్తుడైనటువంటి యోబు పలికినటువంటి మాట, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అని యోబు భక్తుడు పలుకుతున్నటువంటి ఈ యొక్క మాటలను దేవుడు ఈ ఉదయకాల సమయం నందు మన యొక్క జీవితాలకు ఆశీర్వాదకరముగా అనుగ్రహించి ఉన్నాడు. ఈ యొక్క లేఖన భాగము ద్వారా కొన్ని సంగతులు దేవుడు మనకి నేర్పించాలని ఈ యొక్క లేఖన భాగాలను ఉదయకాల సమయమందు దేవుడు మనకు అనుగ్రహించటం జరిగింది. మరి యోబు ఈ యొక్క మాటలను పలికేటువంటి సందర్భంలో అతను ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు, ఎటువంటి పరిస్థితుల గుండా అతడు వెళుతూ ఉన్నాడు. యోబు గ్రంథము 1వ అధ్యాయం నుంచి కొన్ని విషయాలను మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే మరి యోబు ఎటువంటి పరిస్థితుల్లో ఈ మాటలు పలికాడో అర్థం చేసుకుంటానికి మనకు అవకాశం దొరుకుతుంది. యోబుని గురించి దేవుడు ఇక్కడ సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు అంటే, అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినటువంటి వాడు అని దేవుడు అతని గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. దేవుడు కోరుకునేటువంటి గుణ లక్షణాలన్నీ కూడా యోబులో కనబడుతూ ఉన్నాయి. యోబులో మాత్రమే కాదండి, ఎవరిలో అయితే ఈ గుణ లక్షణాలు ఉంటాయో, ఎవరిలో అయితే ఈ యొక్క
ప్రవక్తన ఈ రీతిగా ఎవరైతే జీవిస్తూ ఉంటారో వారందరినీ కూడా యోబును దీవించినట్లుగా దేవుడు దీవించువాడై ఉన్నాడు. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించాడు. అందుచేత దేవుడు అతన్ని మరి ఆ తూర్పు దిక్కు జనులందరిలో కూడా గొప్పవాడిగా చేశాడు. అంతేకాదు ఆ దేశంలో గొప్ప ఐశ్వర్యవంతుడిగా మరి యోబును దేవుడు దీవించటాన్ని, ఆశీర్వదించటాన్ని ఈ యొక్క లేఖన భాగాల్లో మనం చూడగలం. మరి ఈ రీతిగా ఆశీర్వదింపబడినటువంటి యోబు అనుదినము ఏమి చేస్తున్నటువంటి వాడు అంటే, తన యొక్క పిల్లలు అనగా అతనికి 7 కుమారులు, 3 మరి కుమార్తెలు అతనికి కలిగి ఉన్నారు. మరి అతను కొన్నటువంటి ఆ పిల్లలందరూ కూడా అనుదినము ఏమి చేస్తున్నటువంటి వారు అంటే, అనుదినము కూడా వారు విందులు చేస్తున్నారు అని ఇక్కడ వ్రాయబడి ఉన్నది. వారి యొక్క విందు కాలము సంపూర్తి అయిన తర్వాత మరి ఆ విందుల్లో ఎక్కడైనా దేవుని నామాన్ని వారు దూషించారేమో, ఎక్కడైనా దేవునికి అవీధులైపోయారేమో, దేవుని ఆజ్ఞలు అతిక్రమించారేమో అన్నటువంటి భయముతో యోబు అరుణోదయము కాకమునిపే వారి విందు దినములు సంపూర్తి అయినప్పుడు వారిని పిలిపించి వారిలో ఒక్కొక్కరి నిమిత్తము మరి దహన బలి అర్పిస్తున్నటువంటి వాడుగా మరి యోబుని ఇక్కడ మనం చూడగలం. యోబు ఆ రీతిగా అనుదినము ఆ రీతిగా చేయిచుండెను అని మరి యోబుని గురించి దేవుడు ఇక్కడ సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. మరి యోబు యొక్క జీవితమును చూసినట్లయితే అతడు ఎంతో ధనవంతుడు, మరి యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినటువంటి వాడు మాత్రమే కాదు, అతడు మరి దేవుని పట్ల ఏ రీతిగా అయితే భయభక్తులు కలిగి ఉన్నాడో తన కుటుంబము, తన పిల్లలైనటువంటి వారు కూడా అదే రీతిగా దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండాలని, అదే రీతిగా దేవుని పట్ల వాళ్ళు కూడా న్యాయవంతులుగా, యథార్థవంతులుగా ఉండి దేవుని ఆశీర్వాదానికి, దేవుని యొక్క కృపకు వాళ్ళు పాత్రులు అవ్వాలని మరి యోబు ఎంతగానో ఆశపడుతున్నటువంటి వాడు. తన కుటుంబము పట్ల బాధ్యత కలిగినటువంటి ఒక యజమానుడిగా కనబడుతున్నాడు. నిజంగా తన పిల్లలను ప్రేమించినటువంటి ఒక గొప్ప తండ్రిగా ఇక యోబు కనబడుతున్నాడు. నిజంగా మనము మన పిల్లలను ప్రేమించినటువంటి వారమైతే వారిని దేవునికి ఇష్టలుగా చేయాలి. యోబు అదే చేస్తూ ఉన్నాడు. వారు ఎక్కడ పాపం చేసి దేవునికి దూరం అయిపోయారేమోనని అనుమానం వస్తే చాలు వెంటనే వారిని పిలిపించి వారి నిమిత్తము దహన బలి అర్పిస్తూ ఉన్నాడు. అంటే ప్రార్థన చేస్తూ ఉన్నాడు, దేవునితో సమాధాన పరుస్తూ ఉన్నాడు. దేవునికి తన పిల్లలైనటువంటి వారికి మధ్య ఎటువంటి కూడా ఎడబాటు ఉండకూడదని అతడు అనుదినము కూడా ఆ రీతిగా మరి చేస్తూ వస్తున్నటువంటి అతని యొక్క దినచర్యను గురించి దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. యోబు దేవునికి ఇష్టడుగా ఉన్నాడు. యోబు దేవుని సన్నిధిలో నిందారహితుడిగా బ్రతుకుతూ ఉన్నాడు, న్యాయవంతుడిగా ఉంటూ ఉన్నాడు, యథార్థవంతుడిగా ఉంటున్నాడు, దేవునితో నడుస్తూ ఉన్నాడు, తన కుటుంబాన్ని కూడా దేవునితో నడిపించుకుంటూ ఉన్నాడు. దేవుని పట్ల వారు భయభక్తులు కలిగి ఉండాలని, దేవునికి వారికి మధ్య ఎటువంటి మరి అడ్డంకులు రాకూడదనేటువంటి మరి ఆశ కలిగినటువంటి గొప్ప తండ్రిగా యోబు ఇక్కడ కనబడుతూ ఉన్నాడు. అయితే 6వ వచనం నుంచి మరి చూచినట్లయితే యోబు యొక్క జీవితంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితులను బట్టి యోబు ఏదైతే తన జీవితంలో రాకూడదనుకున్నాడో అది అతని జీవితంలోకి రావటం జరిగింది. మరి ఆ యొక్క యోబు యొక్క జీవితంలో మరి యోబు ఊహించినటువంటి పరిస్థితులు, యోబు తన జీవితంలో రాకూడదు అనుకునేటువంటి పరిస్థితులు రావటానికి గల కారణము ఏమిటి అంటే, మరి దేవదూతలు యెహోవా సన్నిధిలో నిలవబడి ఈ భూమి మీద జరుగుతున్నటువంటి విషయాలన్నిటిని గురించినటువంటి సమాచారమును తెలియచేసేటువంటి దినం ఒకటి తటస్థడ నిలవబడటాన్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే మరి యోబు కాలంలో కానీ పాత నిబంధన కాలంలో కానీ ప్రభువైన యేసుక్రీస్తు శరీరధారికి లోకంలోనికి రాక మునుపు సాతానుడు పరలోకంలోనికి కూడా చాలా యథేచ్ఛగా వెళ్ళేటువంటి వాడు. అలా వెళ్ళటానికి దేవుడు పర్మిషన్ ఇచ్చాడు కనుక మరి సాతానుడు కూడా ఏం చేస్తూ ఉండేటువంటి వాడు అంటే, భూమి మీద అటు ఇటు తిరుగుతూ మరి భూమి మీద ఉన్నటువంటి చెడ్డ సమాచారమును, మంచి సమాచారమునైతే సాతానుడు ఎప్పుడు
ఎప్పుడు దేవుని యొద్దకు తీసుకువెళ్ళడు, కానీ చెడ్డ సమాచారమును తీసుకుని వెళ్ళి దేవునికి తెలియచేసి ఆ చెడ్డ సమాచారమును బట్టి మరి దేవుని శోధిస్తూ ఉండేటువంటి వాడు. ఎవరైనా భూమి మీద దేవునికి ఇష్టమైనటువంటి వారు దేవుని మార్గంలోంచి తొలగిపోయినా, పరిశుద్ధతలో నుండి తొలగిపోయినా, దేవుని యొక్క న్యాయ విధుల్లో నుండి తొలగిపోయినా, దేవునికి దూరమైపోయినా, దేవుని ఆజ్ఞలు అతిక్రమించిన అట్టి వారిని గురించినటువంటి చెడ్డ సమాచారం దేవునికి తెలియచేసి మరి వారిని దేవుడు దీవించకుండా, వారిని దేవుడు మరి వారి యొక్క ప్రార్థన ఆలకించకుండా, వారికి కావలసినటువంటి వాటిని దేవుడు మరి దయచేయకుండా అడ్డుకునేటువంటి వాడు సాతానుడు. దేవుడు వారిని దీవిస్తున్నా, దేవుడు ఒకవేళ వారిని కాపాడుతున్నా, వారికి ఆరోగ్యం ఇస్తూ ఉన్నా, వారికి ఐశ్వర్యం ఇస్తూ ఉన్నా, వెంటనే సాతానుడు వారిని గురించి చెడ్డ సమాచారం దేవుడికి తెలియచేసి దేవుని శోధిస్తూ, వారు నీకు అవిధేయులుగా బ్రతికారు, నీ ఆజ్ఞలు అతిక్రమించారు, అయినప్పటికీ కూడా నీవు ఎందుకు వారిని దీవిస్తూ ఉన్నావు, నీవు ఎందుకు వారిని ఆశీర్వదిస్తున్నావని ఎల్లప్పుడూ కూడా సాతాను దేవుని ఎదుట దేవుని శోధించేటువంటి వాడుగా ఉన్నాడు. ఆ రీతిగా శోధించే సాతాను కూడా దేవుని సముఖంలో నిలబడి భూమి మీద ఉన్నటువంటి అనేకుల గురించి నేరాలు మోపుతూ ఉన్నాడు, అనేకుల గురించి చెడ్డ సమాచారాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. ఆ సందర్భంలో దేవుడు అంటున్నాడు, మరి నా సేవకుడైనటువంటి యోబు యొక్క సంగతి నీవు ఆలోచించితివా? అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినటువంటి వాడు. మరి అతని గురించి నీవేదైనా చెడ్డ సమాచారమును చెప్పగలవా? అతని గురించి నీవేవైనా నేరము మోపగలవా అని దేవుడు ప్రశ్నించినప్పుడు, నేరాలు మోపువాడైనటువంటి అపవాది సిగ్గుతో తలదించుకున్నాడండి. అంటే యోబును బట్టి దేవుడు ఎంతో అతిశయపడుతూ ఉన్నాడు, యోబును బట్టి దేవుడు ఎంతో ఆనందపడుతూ ఉన్నాడు. తాను సృజించినటువంటి మానవుడు ఎలాగ ఉండాలని దేవుడు కోరుకున్నాడో ఆ లక్షణాలన్నీ కూడా యోబులో కనబడుతూ ఉన్నాయి. అందును బట్టి దేవుడు పరలోకంలో ఎంతో ఆనందపడుతూ సంతోషపడుతూ, యోబును బట్టి దేవుడు ఎంతో గర్వపడుతూ ఉన్నాడు. ఎవరి ముందు అంటే సాతాను ముందు. సాతాను మనం చేసేటువంటి పాపములన్నిటినీ, మన అవిధేయతలన్నిటినీ బాగా ఎరిగినటువంటి వాడు. ఆ రీతిగా దేవునికి అవిధేయంగా మనం ఉన్నప్పుడు వాటన్నిటినీ కూడా దేవునికి తెలియచేసి మరి దేవుని ఎదుట మన శోధించేటువంటి వాడు. మరి అటువంటి సాతాను మరి యోబుని గురించి ఏమీ చెప్పకుండా, ఏమీ చెప్పలేక సిగ్గుతో తలదించుకొని అప్పుడు సాతానుడు దేవుని ఎదుట ఒక కొత్త వివాదాన్ని తీసుకుని వస్తూ ఉన్నాడు. ఏమిటి ఆ వివాదం అంటే, యోబు ఊరకయే నీ యందు భయభక్తులు కలిగి ఉన్నాడా? నీవు అతన్ని దీవిస్తూ ఉన్నావు, అతడు నీ యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. నీవు అతన్ని ఆశీర్వదిస్తూ ఉన్నావు, అతడు నీ పట్ల న్యాయవంతుడిగా బ్రతుకుతున్నాడు, యథార్థవంతుడిగా బ్రతుకుతున్నాడు, చెడుతనమును విసర్జిస్తూ ఉన్నాడు. కారణం ఏమిటి అంటే, నీవు దీవిస్తూ ఉన్నావు, నీవు ఆశీర్వదిస్తూ ఉన్నావు, నీవు అతనికి భద్రతనిస్తూ ఉన్నావు, అతని చుట్టూ కంచె వేస్తూ ఉన్నావు. నీవు అతన్ని దీవించటం వలన, ఆశీర్వదించటం వలన, అతని చుట్టూ కంచె వేయటం వలన అతడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. నీవు అతన్ని దీవించకపోతే అతడు నిన్ను ప్రేమించడు, నీవు అతన్ని ఆశీర్వదించకపోతే అతడు నిన్ను ప్రేమించడు, అతని చుట్టూ నువ్వు కంచె వేయకపోతే అతడు నిన్ను ప్రేమించడు. అతడు ఇప్పుడు ఏ రీతిగా అయితే యథార్థవంతుడు, న్యాయవంతుడు, నీ యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినటువంటి వాడని నీవు సాక్ష్యమిస్తున్నావు కదా, ఆ రీతిగా అతడు బ్రతకుడు, నీవు గాని అతన్ని దీవించకుండా ఉంటే అని సాతానుడు దేవుని ఎదుట ఒక కొత్త వాదన తీసుకుని వచ్చి దేవుని ఎదుట వాదిస్తూ ఉన్నాడు. అయితే దేవుడు అంటున్నాడు, నేను వారిని ప్రేమించినా ప్రేమించకపోయినా, నేను యోబును దీవించినా దీవించకపోయినా, యోబు చుట్టూ కంచె వేసినా వేయకపోయినా, యోబు నా పట్ల భయభక్తులు కలిగి ఉంటాడు, యోబు నా పట్ల న్యాయవంతుడిగా ఉంటాడు, యోబు నా పట్ల యథార్థవంతుడిగా ఉంటాడని యోబుని గురించి దేవుడు ధైర్యంగా సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. అయితే సాతానుడు అంటున్నాడు, లేదు లేదు, నీవు అనుకున్నటువంటిది పొరపాటు అనేటువంటి రీతిగా దేవుని సన్నిధిలో వాదించి మరి దేవుడు మరి యోబును సాతాను యొక్క చేతులకు అప్పగించేటువంటి పరిస్థితిని సాతాను తీసుకుని వచ్చాడు.
ఇది పరలోకంలో జరిగినటువంటి ఒక మరి ప్రత్యేకమైనటువంటి పరిస్థితులను బట్టి యోబు తన జీవితంలో సాతానుకు అప్పగింపబడి సాతాను యొక్క ప్రేరేపణ వలన తన జీవితంలో తనకున్నటువంటి ఆస్తిని కోల్పోయాడు, ఐశ్వర్యాన్ని కోల్పోయాడు, తనకున్నటువంటి 10 మంది పిల్లలను కోల్పోయాడు. అటువంటి పరిస్థితుల్లో యోబు పలుకుతున్నటువంటి మాట ఇప్పుడు మనం చదువుకున్నటువంటిది, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకే మహిమ కలుగును గాక. ఈ మాటలు ఎప్పుడైతే యోబు పలికాడో, మరి యోబును గురించి సాతాను దేవుని ఎదుట ఏ రీతిగా అయితే వాదించాడో ఆ విషయంలో సాతాను మరలా సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి. యోబుకు దేవుడు అన్నీ ఇచ్చినప్పుడు ఏ రీతిగా ప్రేమించాడో, అన్నీ ఇచ్చినప్పుడు ఎలాగైతే న్యాయవంతుడుగా యథార్థవంతుడుగా దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినటువంటి వాడుగా ఉన్నాడో, మరి అన్నీ తీసివేసినప్పటికీ, తనకున్న ఐశ్వర్యాన్ని తీసివేసిన, తనకున్న ఆస్తిని తీసివేసిన, తనకున్నటువంటి మరి ఆ యొక్క కుమారులను కుమార్తెలు అందరినీ కూడా దేవుడు తీసివేసినప్పటికీ కూడా వారు యోబు ఆ రీతిగానే దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నాడు, ఆ రీతిగానే దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉన్నాడు. అతని యొక్క భక్తిలో కానీ అతడు దేవుని పట్ల ఉన్నటువంటి విశ్వాస విషయంలో కానీ ఎక్కడా కూడా వెనుకడుగు వేసినటువంటి వాడు కాదు. అన్నీ ఉన్నప్పుడు ఎలా ప్రేమించాడో అన్నీ పోయినప్పుడు కూడా అదే రీతిగా దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నాడు. అంటే యోబు దేవుణ్ణి ఎలా ప్రేమిస్తున్నాడో అంటే, దేవుడు తన్ని ఎలా ప్రేమిస్తున్నాడో యోబు కూడా దేవుణ్ణి అలానే ప్రేమిస్తున్నాడు. దేవుడు మనల్ని ఎలా ప్రేమిస్తున్నాడు అంటే, మన దగ్గర నుంచి ఏమీ ఆశించి ఆయన ప్రేమించట్లేదు. మనలో పరిశుద్ధత ఉన్నదని ఆయన ప్రేమించట్లేదు. మనలో యథార్థత ఉన్నదని, నీతి ఉన్నదని, మనము అందరికంటే గొప్పవారమని దేవుడు మనల్ని ప్రేమించట్లేదు. ఏమీ మనలో లేనప్పటికీ కూడా దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఇక్కడ యోబు భక్తుడు కూడా ఆ రీతిగానే దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుడు ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా, దేవుడు దీవించినా దీవించకపోయినా, దేవుడు ఆశీర్వదించినా ఆశీర్వదించకపోయినా, దేవుడు కాపుదల ఇచ్చినా ఇవ్వకపోయినా, దేవుడు ఆరోగ్యం ఇచ్చినా ఇవ్వకపోయినా, దేవుణ్ణి అతడు ఎల్లప్పుడూ కూడా ప్రేమిస్తున్నటువంటి వాడు. ఇదేనండి దేవుడు కోరుకునేటువంటిది. దేవుడు మన నుంచి ఆశించేటువంటిది ఏమిటి అంటే, దేవుడు మనల్ని ఎలాగ ప్రేమిస్తున్నాడో అదే రీతిగా మనం దేవుణ్ణి ప్రేమించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మన నుంచి ఏమీ ఆశించకయే దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించాడు. యేసుక్రీస్తు కూడా మన నుంచి ఏమీ ఆశించకయే తన ప్రాణాన్ని మన కొరకు అర్పించాడు, తన రక్తాన్ని మన కొరకు చిందించాడు. మన నుంచి ఏమీ కూడా ఆయన ఆశించలేదండి. అదే రీతిగా దేవుడు కూడా మన నుంచి కోరుకునేటువంటిది ఏమిటి అంటే, దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాన్ని బట్టి, దేవుడిచ్చినటువంటి ఈవులను బట్టి కాదు, దేవుడి యొక్క కార్యాలను బట్టి కాదు, కానీ దేవుడిచ్చినటువంటి దానిని బట్టి కాదు, కానీ దేవుని బట్టి, దేవుని పరిశుద్ధతను బట్టి, దేవుని స్వభావాన్ని బట్టి, దేవుని యొక్క లక్షణాలను బట్టి మనం ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి ప్రేమించాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. దేవుడు ఏ రీతిగా మనల్ని ప్రేమిస్తున్నాడో మనము కూడా ఆ రీతిగా దేవుణ్ణి ప్రేమించాలని దేవుడు ఈ ఉదయకాల సమయమునందు ఈ లేఖన భాగాలను మనకు అనుగ్రహించి ఉన్నాడు. యోబు అన్నీ ఉన్నప్పుడు దేవుణ్ణి ప్రేమించాడు, ఏమీ లేనప్పుడు కూడా దేవుణ్ణి ప్రేమించాడు. మనము కూడా ప్రతి పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి ప్రేమించే వారంగా, దేవుని స్తుతించే వారంగా, దేవుని గణపరిచే వారంగా, దేవుని మహిమపరిచేటువంటి వారంగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ప్రతి పరిస్థితుల్లో కూడా మనం దేవుని స్తుతించే వారంగా ఉండాలి. అన్నీ ఉన్నప్పుడు కాదు, ఏమీ లేనప్పుడు కూడా దేవుని స్తుతించే వారంగా మనం ఉండాలని దేవుడి యొక్క లేఖన భాగాలను మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయం నందు ఈ వేకప్ వార్డ్ ద్వారా, ఈ పురుకొల్పు వాక్యము ద్వారా దేవుడు మనకు తెలియచేస్తున్నదే ఏమిటి అంటే, మరి దేవుడు మనల్ని ఎలా ప్రేమిస్తూ ఉన్నాడో మనము కూడా ఆ రీతిగా దేవుణ్ణి ప్రేమించాలని, దేవుని వలన కలిగేటువంటి ఈవులను బట్టి, ఆశీర్వాదాన్ని బట్టి కాదు, కానీ దేవుని బట్టి మనము దేవుణ్ణి ప్రేమించే వారంగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఈ యొక్క లేఖన భాగాన్ని ఈ ఉదయకాల సమయం నందు దేవుడు మనకు మేల్కొల్పు వాక్యముగా దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి ఈ యొక్క లేఖన భాగము ద్వారా మనము పురికొల్పబడినటువంటి వారమై, మరి యోబు వలె మనము కూడా మన యొక్క జీవితాలలో దేవుని వలన మేలు కలిగిన, దేవుని వలన కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చినా, శ్రమ వచ్చినా, నింద వచ్చినా, అవమానం వచ్చినా, మరణం వచ్చినప్పటికీ కూడా మనము దేవుని పట్ల
మనకున్నటువంటి విశ్వాసాన్ని కానీ మనకున్నటువంటి ప్రేమను కానీ ఏమాత్రము కూడా కోల్పోకుండా యోబు వలె ప్రతి పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి స్తుతించే వారంగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకని ఈ యొక్క లేఖన భాగాల్ని మనందరికీ అనుగ్రహించి ఉన్నాడు. ఆ రీతిగా మనం ఉన్నట్లయితే దేవుడు మనల్ని బట్టి ఎంతో ఆనందపడతాడు, మనల్ని బట్టి ఎంతో సంతోషపడతాడు. అంతేకాదు యోబు ఆ రీతిగా జీవించటం వలన అతని జీవితంలో వేటేటినైతే కోల్పోయాడో వాటన్నిటినీ కూడా రెట్టింపు ఆశీర్వాదాన్ని అతడు పొందగలిగాడు. అతడు ఆ రీతిగా మరలా దీవింపబడటానికి కారణం ఏమిటంటే ప్రతి పరిస్థితుల్లో కూడా దేవుని మీద ఆధారపడ్డాడు. దేవుడే కావాలనుకున్నాడు. దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదము కాదు, దేవుడిచ్చినటువంటి పిల్లలు కాదు, దేవుడిచ్చినటువంటి ఆరోగ్యము కాదు. దేవా నీవే నాకు కావాలి, నీవుంటే నాకు చాలు, ఆకాశమందు నీవుంటే నాకు చాలు అనేటువంటి రీతిగా యోబు ఈ భూమి మీద బ్రతికి ఉన్నాడు. కాబట్టి యోబుని బట్టి దేవుడు ఎంతో ఆనందపడుతూ దేవుని గురించి దేవుడు గొప్ప సాక్ష్యాన్ని ఇప్పటికీ కూడా మనకు ఈ పరిశుద్ధ గ్రంథము ద్వారా తెలియజేస్తూ వచ్చాడు. కాబట్టి అట్టి గొప్ప సాక్ష్యాన్ని పొందినటువంటి యోబు యొక్క జీవితాన్ని దేవుడు ఒక మాదిరిగా మనకు ఉంచాడు. కనుక దేవుడు చూపించినటువంటి శ్రేష్టమైనటువంటి మార్గంలో మనము నడుచుకొనుచు యోబు వలె పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమంది భక్తులు ఆ రీతిగా జీవించి ఉన్నారు. దేవా నీవే మాకు కావాలి, నీవిచ్చే ఈవులు కాదయ్యా, నీవే మాకు కావాలని ఎంతోమంది ఆ రీతిగా నడుచుకున్నారు. అబ్రహాం ఆ రీతిగానే నడుచుకున్నాడు. తన ఏకైక కుమారుడిని, తన వృద్ధాప్యం ముందు పుట్టినటువంటి తన ఏకైక కుమారుడిని దేవుని అర్పించమన్నప్పుడు ఏమాత్రం వెనుతీయకుండా దేవా నీవే నాకు కావాలి, నీవిచ్చిన కుమారుడు కాదు అని దేవుని కొరకు బలి అర్పించటానికి అతడు సిద్ధపడినటువంటి వాడిగా ఆదికాండంలో మనం చూడగలం. ఆ రీతిగా ఎంతోమంది భక్తులు దేవుణ్ణి కోరుకొని ఆ రీతిగా ప్రతి పరిస్థితుల్లో దేవుని స్తుతిస్తూ వారు ముందుకు సాగిపోయారు. అట్టి భక్తుల యొక్క జీవితాన్ని మాదిరిగా పెట్టుకొని మనము కూడా మన ఆత్మీయ జీవితంలో ప్రతి పరిస్థితుల్లో కూడా దేవుని స్తుతిస్తూ దేవుని మీద ఆధారపడుతూ దేవుని యందు విశ్వాసం ఉంచుతూ ముందుకు సాగిపోదాం. అట్టి భాగ్యాన్ని ఈ మాటలు వినుచున్న మనందరికీ కూడా దేవుడు అనుగ్రహించునుగాక. ప్రార్థించుకుందామండి. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయం నందు మరొకసారి నీ పాద సన్నిధికి వచ్చి నీ లేఖముల ద్వారా కొన్ని సంగతులు మేము నేర్చుకుంటానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. నీ యొక్క వాక్కును వెల్లడిపరిచి నీ యొక్క ఉద్దేశమును, నీ సత్యమును మాకు తెలియచేసినందుకు నీకే వందనాలు, స్తోత్రాలు. యోబు యొక్క జీవితాన్ని ఒక మాదిరిగా మీరు మాకు ఉంచి యోబు వలె మేము ప్రతి పరిస్థితుల్లో కూడా నీ మీద మాకున్న విశ్వాసాన్ని కోల్పోకుండా మేము ముందుకు సాగాలని మీరు మాకు తెలియచేసినందుకు నిన్నే స్తుతిస్తూ ఆరాధిస్తూ ఈ యొక్క లేఖన భాగాన్ని ఆధారం చేసుకుని ప్రభువా ఈ దినమెల్లా కూడా ప్రభువా నిన్ను స్తుతిస్తూ నీ వాక్యాన్ని అనుసరించి జీవిస్తూ మీరిచ్చే గొప్ప ఆశీర్వాదాన్ని మేము పొందగలగటానికి మాకందరికీ కూడా సహాయం చేయమని ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ మీరు ఇచ్చిన ఈ ఉదయకాలపు లేఖన భాగాన్ని బట్టి మరొకసారి నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ నీ కుమారుడు మా రక్షకుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.